హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ మూవీ రివ్యూ తెలుగు అఫీషియల్ ఛానల్. ఈరోజు రివ్యూ వచ్చేసరికి సారన్ మేడం. ఈ మూవీ అనేది అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ వచ్చింది. అండ్ ఆల్సో మూవీ కోసం ఫస్ట్ చెప్పాలంటే నిత్యమేన అండ్ ఆల్సో విజయ్ సేతుపతి ఇద్దరు పేరు అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఆల్సో స్టోరీ లింక్ వచ్చేస్తే ఏం లేదు భయ్య. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్లి చేసిన తర్వాత తన లైఫ్లో వచ్చిన గొడవ లేవు. అండ్ తర్వాత ఏమైంది అండ్ విడాకులు తీసుకుని అనుకుంటారు, ఎందుకు తీసుకున్నారా లేదా అని బాగుంటుంది. మనం ఎక్కడో చూస్తుంటుంది స్టోరీ, బట్ అలాగే రొటీన్గా వెళ్ళిపోతూ ఉంటుంది కంటిన్యూస్గా. ఎక్కడ మీకు కొంచెం స్లో ఆఫ్ ఉంటుంది కానీ పర్లేదు, అలా చూసేసి అనిపిస్తుంది. కొంచెం నాకు తెలుసా, మీరు నార్మల్గా రొటీన్ చూసుకుంటే అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది అంతే. బట్ కామెడీ వేగా చూస్తుంటే పర్లేదు అనిపించింది. ఏదో వన్ టైం వాచబుల్గా చూసేసి అనిపించింది నాకైతే. స్టోరీ విషయం చెప్పవలసిన లేదు, ఎందుకంటే కామన్ పాయింట్ తీసుకుని దాన్ని అలాగా సాగదీసినట్టుగా ఉంటుంది. బట్ పర్లేదు, వన్ టైం వచ్చేసి చూడొచ్చు. నేనైతే అంతగా అనిపిస్తుంది నాకైతే. యాక్టివ్ పర్ఫార్మెన్స్ చెప్పవలసిన అయితే నితిన్ అయితే నాకు ప్లస్ పాయింట్ అంటే ఒరిజినల్ డబ్బింగ్ చేశారు, నాకు అదే ప్లస్ పాయింట్ అనిపించింది నాకైతే. ఇంకా విజయ్ సేతుపతి గారు అండ్ ఆల్సో ఇద్దరి పేరు కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఇంట్లో కామెడీ సిచ్యువేషన్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి, అవి కూడా చాలా బాగా అనిపించాయి. అంటే రియల్ లైఫ్లో అంటే సిచ్యువేషన్ ప్రజెంట్ ఎలా ఉన్నాయంటే పెళ్లి చేసుకున్న విడాకులు చాలా ఎక్కువ అవుతున్నాయి. బట్ అది మీద డిపెండ్ అయ్యి అంటే అసలు డెప్త్ ఏంటి ఆ విధంగా తీశారు, అది బాగా అనిపించింది. అండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది, కొన్ని ఒకటి రెండు సాంగ్స్ ఉన్నాయి, అది కూడా బాగానే అనిపించింది అంతే. ఫ్లోలో చూసేస్తే పర్లేదు, వన్ టైం వాచబుల్ అంటానే అయితే పర్లేదు. నిత్యమైన విజయ్ సేతుపతి పేరు కోసం చూసుకుంటే అయితే బాగానే అనిపించింది నాకైతే. ఈ నెగిటివ్ వైస్ అంటే చెప్పవలసిన అంటే రొటీన్ స్టోరీనే కొంచెం ప్రజెంటేషన్ పెట్టి కొంచెం నీట్గా తీశారు అనిపించింది అంతే. బట్ అది కూడా లేదనిపించుకో, కొంతమందికి మేబీ మూవీ నచ్చిపోవచ్చు. బట్ ఏంటంటే కొన్ని ఇలాంటి మూవీస్ వస్తాయి, బట్ ఒకసారి చూసేయండి, మీకు ఒకసారి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. జై హింద్.